హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేఎస్ ఏ టు జెడ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకైతే ఎయిర్టెల్ ఒక పెద్ద అప్డేట్ తీసుకొచ్చింది. అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. అయితే చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియోతో షేర్ చేయండి. మేమైతే మీకోసం జెన్యూన్గా చేస్తున్న వీడియో. ఎయిర్టెల్ వినియోగదారులకు పెద్ద అప్డేట్. ఈ కొత్త సర్వీస్ ఈ రాత్రి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ రోజుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మందికి పనులు సులభంగా అయ్యాయి. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అనేక సమస్యలు కూడా పెరిగాయి. చాలా మందికి ఒక సాధారణ సమస్య స్కామ్ కాల్స్. కొన్నిసార్లు క్రెడిట్ కార్డుల గురించి, మరికొన్నిసార్లు వ్యక్తిగత రుణాల గురించి, మరేదైనా విక్రయించడానికి ఫోన్ కాల్స్ అలాగే వస్తున్నాయి. పని మధ్యలో ఈ ఫోన్ కాల్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఆ వ్యక్తికి చిరాకు వస్తుంది. అయితే టెలికమ్యూనికేషన్ భాషలో ఇటువంటి కాల్స్లను స్కామ్ కాల్స్ అంటారు. ఇటువంటి స్కామ్ కాల్స్ వల్ల చాలామంది ఇబ్బందులకు పడుతున్నారు. అంతేకాకుండా మరెన్నో మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి స్కామ్ కాల్స్ చూస్తుండగానే బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. అయితే మీరు ఎయిర్టెల్ కస్టమరా? ఈ విషయంలో మీకు పెద్ద అప్డేట్ వచ్చింది. ఈ సమస్యలన్నిటికీ ఎయిర్టెల్ కొత్త పరిష్కారంతో ముందుకు వచ్చింది. ఈ ఏఐ కొత్త పరిష్కారంతో మీకు స్కామ్ కాల్స్లను గుర్తించడానికి చాలా సులభం చేస్తుంది. మీడియా సమావేశంలో ఈ సర్వీస్ ఈరోజు రాత్రి నుండి ప్రారంభించబోతున్నట్లు ఎయిర్టెల్ కంపెనీ ప్రకటించింది. అయితే ఈ సర్వీస్కి మనం ఎలాంటి రిక్వెస్ట్ చేసుకునే అవసరం లేదు. అదనపు డౌన్లోడ్ కూడా చేసుకునే అవసరం కూడా లేదు. ఎయిర్టెల్ కస్టమర్లందరికీ సిస్టమ్ ఆటోమేటిక్ యాక్టివేట్ చేయబోతుందని ఎయిర్టెల్ కంపెనీ ప్రకటించింది. ఎయిర్టెల్ ఏఐ కొత్త పరిష్కారంతో నేటి కాలంలో దాదాపు 88% మంది వ్యక్తులు స్కామ్ సందేశాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం స్కామ్ కాల్లను ఎదుర్కోవడానికి స్కామ్ ఫిల్టర్ కోడ్, సిఎన్ఏ వంటి సిస్టంలు ఉన్నాయి, కానీ అవి పూర్తి పరిష్కారాన్ని అందించలేకపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో సుమారు 10,000 మంది సహాయంతో ఎయిర్టెల్ ఒక సంవత్సరం నుండి కష్టపడి ఒక ముగింపునకు చేరుకుంది. ఎయిర్టెల్ ఏఐ ఆధారిత స్కామ్ కాల్ సొల్యూషన్ను ప్రారంభించింది. ఈరోజు రాత్రి నుంచి ఈ సదుపాయం ప్రారంభం కానున్నది. ఈ ఏఐ ఆధారిత సొల్యూషన్ రియల్ టైం అలర్ట్ చేస్తుంది. మనకు తెలియని కాల్ వచ్చినప్పుడు కాల్ అనుమానిత స్కామ్గా గుర్తిస్తుంది. దీన్ని ప్రస్తుతం ఎలాంటి ఫోన్ కాల్ బ్లాక్ చేయడం లేదు. రానున్న మరికొద్ది రోజులలో ఇలాంటి ఫోన్ కాల్లను కూడా బ్లాక్ చేయడానికి అప్డేట్ చేస్తామని ఎయిర్టెల్ చెబుతుంది. ఈ సదుపాయాన్ని పొందేందుకు ఎయిర్టెల్ వినియోగదారులు ఏ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయనవసరం లేదు. అలాగే వారు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. స్విగ్గీ, జొమాటో మొదలైన సర్వీస్ కాల్లను సంబంధించి అన్ని టెలికాం ఆపరేటర్లతో చర్చలు జరుగుతున్నాయి. తద్వారా వాటిని స్కామ్ నుండి వేరుగా ఉంచవచ్చు. అలాగే వారి గుర్తింపు సులభంగా అవుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ సదుపాయం స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి రానున్నది. ఫ్యూచర్ ఫోన్లలో కోసం ఇది అప్గ్రేడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మన టాపిక్. మీకు మన టాపిక్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియో షేర్ చేయండి.